Hello everyone, welcome back to our channel Food Tricks. ఈ రోజు మనం సింపుల్ గా just 3 ingredients తో delicious homemade chocolates ఎలా చేయాలో చూద్దాం. చాక్లెట్స్ చేయడం కోసం ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాన్ని వేడవ్వనివ్వాలి. వేడైన తర్వాత ఒక 2 స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ తో 2 ఫుల్ స్పూన్స్ వేసుకున్న తర్వాత అది బాగా కరగనివ్వాలి, మెల్ట్ అవ్వనివ్వండి. నేనైతే ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీరు ఏదైనా వాడచ్చు. ఇప్పుడు అదే బౌల్తో ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ హనీ వేసుకోండి. వేసుకున్న తర్వాత హనీ మనకి మెల్ట్ అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది. దాన్ని బాగా కలపండి. కలిపిన తర్వాత మనం ఆ తేనె కిందకి వెళ్ళిపోవడం చూస్తాం అన్నమాట. బట్ పర్వాలేదు, తర్వాత మనం బాగా కలుపుకుంటే అది పైకి తేలిపోతుంది. ఇప్పుడు చూసారా, మనకి అది మెల్ట్ అయిపోయింది అండ్ తేనె కూడా కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను సేమ్ బౌల్తో మళ్ళీ 2 ఫుల్ బౌల్స్ కోకో పౌడర్ వేసుకుంటున్నాను. అంతే, మనకి ఇవే 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో కోకో పౌడర్ కూడా వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక 5 minutes అయినా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఇందాక చూసినట్టయితే తేనె కిందకి వెళ్ళిపోయింది కదా, సో అది మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అవ్వాలంటే ఒక 5 minutes స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలుపుకోండి. మీరు ఇది డబుల్ బాయిలర్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా ఇలా స్టవ్ మీద పెట్టేసుకోకుండా ఒక పాన్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని దానిపైన ఇంకో గిన్నె పెట్టుకొని సేమ్ ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్ ఆ గిన్నెలో చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంకో సేమ్ బౌల్తో బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసేసుకొని తేనె ఇంకో ఎక్స్ట్రా టేబుల్ స్పూన్ వేసుకోండి. బట్ నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటే చాక్లెట్ బాగా మెల్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట నోట్లో పెట్టుకుని వెంటనే, అందుకే వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలంటే ఇది వేసుకోండి, లేదంటే కంప్లీట్గా స్కిప్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అది స్టవ్ మీద నుంచి తీసేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు చూసారా కన్సిస్టెన్సీ ఎంత బాగుందో, సేమ్ అంతే కన్సిస్టెన్సీలో ఉండాలి, మీకు మరీ థిక్ అయిపోకూడదు. ఇప్పుడు నేను ఇవి సిలికాన్ మోల్డ్స్ తీసుకున్నాను. ఇవైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి, మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇదైతే చాలా బాగున్నాయి, మనకి చాక్లెట్స్ బ్రేక్ అవ్వకుండా ఆ షేప్ చాలా బాగా వస్తుంది వీటితో అయితే. సో ఇవి మీకు దీనివల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి. తర్వాత మీరు క్యాండిల్స్ చేసుకోవచ్చు ఆర్ చాలా డిఐవైస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్ అనమాట. సో ఇప్పుడు మనం చేసుకున్న చాక్లెట్ మిక్స్ అంతా ఇందులో జాగ్రత్తగా వేసేసుకోవాలి. నేను మొత్తం అన్నీ ఫిల్ చేయలేదండి, సో అన్ని 4 moles చూపించాను కదా, అందులో కొంచెం కొంచెం వేసుకున్నాను అన్నిటిలో. ఇప్పుడు వాటిని ఒక 20 minutes కరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టుకోండి చాలు. సో ఒక 20 minutes తర్వాత చూసారా మీకు ఎంత బాగా అయిపోయాయో, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా బెండ్ చేసుకుంటే చాలు, మీకు చాక్లెట్ అలా నీట్గా వచ్చేస్తుంది. ఆ షేప్ చూసారా ఎంత కరెక్ట్గా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా, చాలా బాగా వచ్చిందండి. నాకైతే ఈ చాక్లెట్స్ టేస్ట్ చాలా బాగా నచ్చింది. మనం బయటవి కొని ఇప్పుడు పిల్లలకి ఇచ్చే సిచ్యువేషన్ లేదు కదా, అండ్ చాక్లెట్స్ ఇష్టం లేని కిడ్స్ ఎవరు ఉన్నారు ఇప్పుడు. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇలా 20 minutesలో చాక్లెట్స్ చేసేసుకొని పిల్లలకి నచ్చిన షేప్స్లో వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీకు జస్ట్ ఈ మోల్సే కాదండి, ఆల్ఫాబెట్స్, నెంబర్స్, అలా డిఫరెంట్ మోల్స్ మనకి మార్కెట్లో ఉంటున్నాయి. సో ఎలా అయినా ఏ షేప్లో అయినా చాక్లెట్స్ చేసుకోవచ్చు. మనం ఆ చాక్లెట్స్ని ఇలా గిఫ్ట్ బ్యాగ్స్లో పెట్టి కూడా ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు ఆర్ ఎవరికైనా ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ చాక్లెట్స్ మీరు ఇలా బ్యాగ్స్లో అయినా పెట్టుకొని ఆర్ బాక్స్లో అయినా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎన్ని డేస్ అయినా పాడవదు. మీకు తినాలనిపించే ముందు ఒక 5 minutes బయట తీసి పెట్టుకోండి, అంతే. చూసారా ఎంత ఈజీగా చాక్లెట్స్ రెడీ అయిపోయాయో. సో మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ ట్రిక్స్. Thank you so much for watching. Talk to you all in the next video. Bye bye.